ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 16వ తేదీ నుండి జూన్ నెల 22వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి బుధ శుక్ర గ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితిని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి రాశి నుండి 3వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే అష్టమంలో శనిగ్రహం, 9వ స్థానంలో రాహుగ్రహం, 10వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో గురుగ్రహం, 12వ స్థానంలో రవి బుధ శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ కర్కాటక రాశి వారికి కొంత సాధారణమైన ఫలితాలే కనబడుతున్నాయి. మిశ్రమమైన శుభ లక్షణాలు కలిగి ఉంటాయి. ఆలోచన తీరు అంతా కూడా అనుకూలంగానే ఉంటుంది, కానీ కొంత అనుకోని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ అయిన అనుకోని విషయాల్లో ఆలోచన తీరు మారుతుంటుంది. అయితే మన ప్రణాళిక సంబంధించిన విషయాలు కాకుండా అనేక విషయాల్లో ఈ ఆలోచన చేయవలసి వస్తుంటుంది. ధన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అయితే ధనం రాబడి ఉంటుంది, అలాగే దానికి తగిన ఖర్చు కూడా ఉంటుంది. అంటే రాబడి కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుందని అర్థమవుతోంది. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలత ఉంటుంది. గృహ వాహన యోగాలు సాధారణంగా ఉన్నాయి. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, కొత్త వ్యవహారాలు నడిపించడానికి, అలాగే విద్యా వ్యవహారాలు గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయంగానే తెలుస్తుంది. ఏదైనా పట్టుబట్టి కొత్తగా తెలుసుకోవాలనుకుంటే, కొత్త విషయాల్లో గురించి ప్రవేశం చేయాలంటే ఇది అనుకూల సమయంగానే తెలుస్తుంది. అలాగే రుణ సంబంధించిన విషయాలు, లావాదేవీలు బాగానే జరుగుతాయి. అయితే ఇవ్వడం తీసుకోవడం అలాంటి రెండు వైపులా రెండు రకాల కారణాలు ఈ వారంలో కనబడుతున్నాయి. తీసుకోవడం ఇవ్వడం కూడా. అలాగే భార్యాభర్తలకి అనుకూలత సఖ్యత బాగానే ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. కొత్త డిపాజిట్లు చేయడం, పెట్టుబడులు పెట్టడం అలాంటి వాటికి అనుకూలత తక్కువగా ఉంది. మరి మనం గతంలో తీసుకున్నటువంటి వస్తువులకి విలువలు పెరిగే అవకాశం ఉన్నది. అష్టమ శని ప్రభావం కొంత కనబడుతుంది. కాబట్టి ఈ వారం ఈ కర్కాటక రాశి వారు కొంచెం రుద్రాభిషేకం అది చేసుకుంటే బాగుంటుంది. శనీశ్వరుడికి తైలాభిషేకం, రుద్రాభిషేకం ఇలాంటివి జరిపించుకోవడం మంచిదని తెలుస్తోంది. అలాగే భాగ్యస్థితి సాధారణంగా ఉంటుంది. అయితే మనకు రావాల్సిన ఆకస్మికమైన ధనం క్రమక్రమంగా వస్తుందని తెలుస్తోంది. ఉద్యోగ స్థితి కూడా సాధారణంగా అనుకూలంగానే ఉంది. ఇంకా ఉద్యోగ స్థితిలో మంచి కీర్తి గుర్తింపు కూడా కలిగే అవకాశం ఉంది. అయితే కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగ విషయంలో. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగానే ఉంది.
మనం చేసిన పనులకి గుర్తింపు గౌరవాలు కూడా బాగానే కలుగుతాయి. ఆర్థికపరమైన కొంత ఒత్తిడితో ఉన్నటువంటి వారంగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా అన్నిట్లో కూడా అనుకూలపడే పరిస్థితుల్ని సృష్టించుకోగలుగుతారు. కుటుంబపరమైన ఖర్చులు సాధారణంగా ఉంటాయి. అలాగే అనుకోకుండా వచ్చిన ఖర్చులు కూడా ఉంటాయి. అందుకని ఈ వారంలో ఖర్చుల పరంగా 3 గ్రహాలు ఉన్నాయి. అంటే ఎక్కువగానే ఖర్చులు ఉంటాయని అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా సమర్థించుకోగలిగే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇంకా మంచి శుభలక్షణాలు కలగడం కోసం ఈ కర్కాటక రాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థనా నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.